నేను పొలం కడిపోతానా ఇంటికాడ ఏం పని చేయను వచ్చాక నేను చేసుకుంటా కానీ సరే జాగ్రత్త అయ్యో ఈయన బట్టలు విండిండి కానీ ఆరేయలేదు కదా నేనన్నా ఆడతాను భవాని భవాని ఏమైంది భవాని భవాని ఏమైంది నువ్వు బట్టలు ఆరేసుడు మర్చిపోయాను ఆరేద్దామని కాళ్ళు తట్టుకుని అడ్డం పడ్డా నేను ఇంకా ఏ పని చేయకమని చెప్పినా కదా అన్ని పనులు నేను చేసుకుంటున్నా కదా మళ్ళీ ఈ పని ఎందుకు చేసావు చెప్పను ఆగు డాక్టర్ ఫోన్ చేస్తా హలో డాక్టర్ హలో నేను సీని సీను చెప్పు ఏమైంది మా భార్య కాలు జరగడం పడ్డది జర మా ఇంటికి వస్తారా అవునా వస్తున్నా ఒక 5 నిమిషాలు వస్తున్నా సరే డాక్టర్ జర తొందర డాక్టర్ వస్తాండి పా అక్కడ కూర్చుంది పా నువ్వు నేను ఇంట్లో పనులు అన్నీ చేసుకుంటా అంటే నువ్వు మళ్ళీ ఈ పని మొదలు పెట్టుకున్నావు మెల్లగా మెల్లగా మెల్ల మెల్లరా మెల్లరా ఎందుకే బాగుంది ఇట్లా చేసినావు చెప్పు చెప్పు ఏమైంది సీను డాక్టర్ బట్టలు ఎండే అడ్డం పడ్డదట అయ్యో సరే ఇప్పుడైతే పర్లేదు నేను ఒక టాబ్లెట్ ఇస్తాను వెయ్యు సరే ఇదో జాగ్రత్త చూసుకో ఎటువంటి బరువు పనులు చెప్పకు అమ్మ నువ్వు కూడా ఎటువంటి బరువు పనులు చేయకు ఇటువంటి టైంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మీకే మంచిది సరే ఏదైనా ఉంటే ఫోన్ చెయ్యు సరే నేను డాక్టర్ మళ్ళీ వస్తాను ఇక్కడనే ఉంటాను సరే చూసినాక డాక్టర్ ఏం చెప్పిండు ఇప్పటి నుండి ఇంట్లో నువ్వు ఏ పని చేయదు అన్ని పనులు నేనే చేస్తా నువ్వు ఉత్తమ మనిషి కాదు గారా ఏ పని చేయక అన్ని పనులు నేను చేసి పెడతా నీకు సరే నేను డాక్టర్ ఏం చెప్పిండు నువ్వేం పని చేయదని చెప్పిండు కదా మళ్ళీ నువ్వు సీపు రోడ్ ఎట్లా ఉడతాను అది నువ్వు ఇంట్లో కొన్ని ఉడతాపో అయ్యో సీను నాకు ఇంకా 9 నెలలు వల్లే 5వ నెల నేను ఇంట్లో పనులు అన్నీ చేసుకోవచ్చు గవ్వి కూడా చేసుకోకపోతే ఎట్లా చెప్పు లేదు భవాని ఇంట్లో పనులు అన్నీ నేనే చేస్తా నువ్వు ఏ పని చేయద్దు భవాని నేను ఆకలి ఉడిసి ఆలుకు తల్తా కానీ బాత్రూంలో వేడి నీళ్ళు పోసిన పోయి తానని చెప్పు సరే మెల్లగా భవాని పాలు అగో ఈ పాలల్లో ఏం కలిపినావు గిట్లున్నాయి మనకు పుట్టబోయే బిడ్డ అందంగా పుట్టాలని అందులో కుంకుమ పువ్వు కలిపింది ఆహా నీ అంత అందంగానా లేక నా అంత అందంగానా మన ఇద్దరి కంటే ఎక్కువ అందంగా పుట్టాలని కలిపిన అమ్మా తమ్ముడు మంచిగున్నావారా అల్లుడు మంచిగా ఉన్నారా ఏం పని చేస్తుండయా మామ మంచిగా ఉన్నాం మొన్న నేను ఆట అయిపోయింది ఇప్పుడు పని అంతా తిరిగింది తమ్ముడు అంత మంచిదేనారా అంత మంచిదే అక్క ఎవరా బామ్మర్ది పని చూసుకున్నావా లేదా ఇప్పటికైతే ఏం పని చేస్తలేడు అల్లుడు ఇక మాతోనే పొలం కాడికి వచ్చి ఇంత ఆసరైతుండు అవును అత్తమ్మ ఈ ఆడిడ పని చేసుకునే కంటే మన ఇంటి పని చేసుకునేది వెళ్తే అత్తమ్మ మీకు కూడా ఇంత ఆసరైనట్టుంటది సీనయ్య బిడ్డని ఇంటికి తీసుకుపోతాం బిడ్డకు 5 నెలలు పడ్డాయి కదా శ్రీమంతం చేస్తాం సరే అత్తమ్మ తీసుకోపోరి నాకు కూడా ఎవరు ఉన్నారు అత్తమ్మ మీరు తప్పించి తీసుకోపోరి నేను తర్వాత వస్తుంది సరే సీనయ్య దాబావాణి బట్టలు చదువుతా అత్తమ్మ
మెల్లవరా పోయేత్తా. జాగ్రత్త. నువ్వు జాగ్రత్త. సరే గోళీలు టైంకి వేసుకో. సరే అత్తం పోయేస్తామా రోడ్డు మీద ఆటో ఉంటుంది ఎక్కిపోరు. రాకేష్ అక్క జాగ్రత్త. మామయ్య పోయిరా. భవాని ఇప్పుడే వస్తారా? అంత మంచిదేనా? అంత మంచిదే అక్క. మీరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాక. భవాని ఆకలైతుందారా? వంట చేసుకొస్తా, కొంచెం అన్నం తిద్దు సరేనా? అరే రాకేష్ మనం పొలం కట్టుకోద్దాం. సరే బాబు పోయిద్దాంపా. మంచిగా అయిందా కూర? మంచిగా అయిందమ్మా. చాలమ్మా. ఒక్క బుక్క తిని బిడ్డ. అబ్బా అద్దమ్మా. భవాని ఇప్పుడు నువ్వు ఒక్కదానివి కాదు, నీ కడుపులో బిడ్డ కూడా ఉన్నది. నువ్వు ఇప్పుడు ఎంత మంచిగా తింటే నీకు పుట్టబోయే బిడ్డ అంత బలంగా పెరుగుతాడు తెలుసా? తిను. భవాని పొద్దులు పట్టాయి కదా, జర జాగ్రత్తగా ఉండు. మనకు పుట్టపోయే బిడ్డ మంచిగా ఉండాలి. సరే జాగ్రత్తగా ఉండు. టైంకి గోళీలు వేసుకోవాలి. సీనయ్య ఏం మాట్లాడుకుంటారు? గుసగుస పెడుతున్నారు. మా చెప్పరేంది? వదినే ఏం లేదు వదినే, పొద్దులు పట్టాయి కదా జర జాగ్రత్త ఉండని చెప్తాను. సరేగా నీ కొడుకు అనుకుంటున్నా, బిడ్డ అనుకుంటున్నా, ఎవరు కావాలి నీకు? వదినే నాకు బిడ్డనే పుట్టాలి. చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది వదినే. నా బిడ్డ రూపంలో మా అమ్మని చూసుకోవాలి నేను. నాకు బిడ్డనే పుట్టాలి వదినే. సరే సీనయ్య, 4 రోజులు అయితే ఎవరో తెలుస్తుంది కదా. నువ్వేమని అనుకో వదినే, నాకు బిడ్డనే పుడుతుంది. మా అమ్మని వస్తుందిగా. అవును. భవాని తిన్నావేమన్నా? ఇంకా తినలేదు. ఇంకా తినలేదా? నేను తినిపిస్తాపా. ఇంకా తినలేదా? ఒక్క ముద్ద బంగారం. చాలు. అక్క నువ్వు చాలా అదృష్టవంతురాలు అక్క. బావ నేను చాలా బాగా చూసుకుంటున్నాడు. నిజం రా తమ్ముడు, బావా మస్తు మంచోడు, నన్ను మంచిగా చూసుకుంటుండు. ఏంది బా, మా అక్కని కనీసం మా పుట్టింట్లో కూడా కాలు పెట్టినిస్తలో కింద. అరే బామ్మర్ది, నీకు లగ్గం అయినాక చెల్లొచ్చినాక తెలుస్తుందిరా భార్య విలువ. ఊకో బావా, చిన్న పని ఉంది బా, బయటకు వస్తా. సరిపోరా ఆయనకి లగ్గమైన తెలుసు. లాస్ట్ 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 అల్లుడు ఇదేనా రాకడా? ఇదే రకడ మామ. పనులన్నీ జరుగుతున్నాయి. అన్ని పనులు అవుతున్నాయి. జాగ్రత్త. భవాని
పనులన్నీ మంచి జరుగుతాయి భవాని. ఫంక్షన్ మంచిగా అవుతుంది. రారే కూర్చోరు అక్క, కూర్చోరు. రాకేష్ నీళ్ళ కడుకోయి రాపో. సరే బా. వస్తున్నానే. అల్లుడు, నువ్వు నా బిడ్డకు దొరుకుడు చాలా అదృష్టం అయ్యా. అత్తమ్మ, మీ బిడ్డ నా దొరకడే నా అదృష్టం. అల్లుడు, అనుక్షణం భార్యలను వేధించే వాళ్ళని చూసినా గానీ నీలాగా మంచిగా చూసుకునే వాళ్ళని నేను చూడలే అల్లుడు. సరే అమ్మా, ఇప్పటికే చాలా పొద్దుపోయింది, తిందాం పారిగా. నాకు కూడా బాగా ఆకలి, తిందాం పారి. అమ్మా మామయ్య భవాని నొప్పులు నువ్వు అనుకున్నట్టు నీకు మీ అమ్మనే వచ్చింది. మా అమ్మ నచ్చిందా? మామయ్య, మా అమ్మ నచ్చింది. రాకేష్, మా అమ్మ నచ్చింది.